ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో వృత్రాసురుడి జన్మ వృత్తాంతం గురించి చదువుకున్నాము. ఎవరు? చిత్రకేతు మహారాజు గారు ఏదో తప్పు చేసి ఆ నిర్లక్ష్యంలో ఎలాగో మాట్లాడేసి పార్వతీదేవి శాపానికి గురి అయి ఆయన ఎంతో కష్టపడవలసి వచ్చింది. సో దాని గురించి ఏం నేర్చుకున్నాము అంటే మనం ఎంత పైకి వెళ్ళినా సరే మనము మనకంటే పెద్దవాళ్ళని ఎప్పుడూ మనము గౌరవంతో మాట్లాడాల. ఇంకా ఏదో చిన్నపిల్లలు చిన్న వయసులోని ఏదో నోటికొచ్చినట్టు తమాషా చేస్తాం కదా, అవన్నీ మానేయాల. అవన్నీ మానేసి ఎప్పుడు భయం భక్తితోటి, ఎందుకంటే మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నాము అంటే మనము భగవంతుడితోటి మాట్లాడుతున్నాము అని అర్థం. ఇంతకుముందు ఎవరితోన్నా మాట్లాడేమంటే ఎవరో మనిషితో మాట్లాడేము అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు మనకు తెలిసింది కదా, ప్రతి నామరూపంలోనే ఉండేది ఆ పరమాత్మే. ఆ పరమాత్మ తత్వం లేకపోతే ఆ శరీరం కళేబరం. ఆ శరీరం మాట్లాడుతుంది, చూస్తుంది అంటే ఆ శరీరంలో ఉన్నది ప్రాణం. ఆ ప్రాణం ఎవరు? భగవంతుడు. ఆ జీవుడు ఎవరు? భగవంతుడిలో అంశము. అందుకే మనం ఏది చూసినా సరే భగవంతుడి నామరూపాలనే మనం చూస్తున్నాము అనుకోవాలి. అందుకే కదా ఆ పెద్ద పెద్ద మహాత్ములు ఏది ఆ కుక్కని చూసినా సరే వాళ్ళకి నారాయణుడు ఒక్కడే కనబడతాడు. రైట్? సో మనము ఆ లెవెల్కి ఎదిగిపోవాలన్నమాట. ఆ లెవెల్కి కానీ ఎదిగిపోయామంటే మనము చేసి తప్పులు చాలాసార్లు మనం తప్పులు చెయ్యాలని చెయ్యము, మనకి ఏదో అలవాట్లో నిర్లక్ష్యంలో అలాగ చేసేస్తామన్నమాట. సో ఇంక పైన మనము అలాగ ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఇదే అన్నమాట. కోపాలు తగ్గించుకోవడము, ఎవరన్నా ఏమన్నా అంటే కూడా పట్టించుకోకుండా, వాళ్ళ మీద కోపగించుకోకుండా, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా ఉండడమే. అలాగని మనకి హాని జరగకూడదు, అది కూడా చూసుకోవాలి. మనకేమో ఆధ్యాత్మికంలో ఉన్నాము అనేసి మనం పాము దగ్గరికి వెళ్ళాం కదా, పాము భగవంత్ స్వరూపుడమే అనేసి మనం వెళ్ళాం కదా. అలాగే మనుషుల దగ్గర కూడా అందరూనే ఒక్కొక్కరునే ఒక్కొక్క లెవెల్లో ఉన్నారన్నమాట. సో వాళ్ళ పాటికి వాళ్ళని వెతకనీయండి. వాళ్ళు ఎదిగే వరకు తప్పులు చేస్తూ ఉంటారు, పర్వాలేదు. మనం కూడా ఎన్నో తప్పులు చేసాము ఎదిగే వరకుని. సో ఇది జ్ఞాపకం పెట్టుకొని మన జాగ్రత్తలో మనల్ని మనం రక్షించుకోవాలా. తర్వాత మన మనస్సును కూడా మనం కుదుటగా ఉంచుకోవాలన్నమాట. సో అప్పుడు చిత్రకేతు మహారాజు గారు చేసిన లాంటి తప్పులు మనకి తక్కువైపోతాయి. ఆయన మహాభక్తుడు. ఆయన సంకర్షణుడితో దగ్గర నేర్చుకున్నారు. ఎవరితో చేరి? శివుడితోటి, పరమశివుడితో ఇద్దరు చేరి నేర్చుకున్నారు. అంత లెవెల్కి ఆయన ఎదిగిపోయారు. కానీ ఆ పాత అలవాటు వచ్చేసింది అన్నమాట. వచ్చి ఆయన్ని కింద పడేసింది.
ఓకే. ఇప్పుడు మనము ఇంకొకటి నేర్చుకుంటాము. ఓకే. మనము ఏదన్నా చెడ్డ జరగాలి అనేసి మనం ఏదైనా చేస్తే కూడా మనం కానీ భక్తులుగా ఉన్నాము అంటే ఆ చెడు ఆలోచన పోయి మంచి ఆలోచనే వచ్చి మనకి మంచి జరుగుతుంది. ఓకే. ఆ కథ గురించి ఇప్పుడు విందాము. దీన్ని పొంచి మనము ఎన్నెన్నో వ్రతాలు చేస్తున్నాము కదా. ఈ వ్రతాలన్నీ పుణ్య సాధన కార్యాలు. ఎన్ని నోములు మనకి తెలుసండి, చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో నోములు పేర్లు విన్నాము. మా ఇంట్లో ఆ నోము ఈ నోము అనేసి చేయడం మనందరికీ అలవాటు అనమాట మన హిందూ దేశంలో. సో దీన్ని ఇప్పుడు ఈ కాలంలో సత్యనారాయణ వ్రతం వెరీ పాపులర్. అందరూ సత్యనారాయణ వ్రతం చేస్తారు. వైష్ణవులు శ్రీకృష్ణ పరమాత్మకి చేరింది ఏంటది, కార్తీక దామోదర వ్రతం చేస్తారు వాళ్ళు. ఈ కార్తీక దామోదర వ్రతం గౌడీయ వైష్ణవులకి చాలా ఇంపార్టెంట్ అంట. ఇప్పుడు మనం ఎన్నెన్నో నోములు చేస్తాము. ఆ నోములు ఎందుకు అంటే మనకి పుణ్యం వస్తుంది అనేసి. ఈ కార్తీక దామోదర వ్రతం చేస్తే ఏమొస్తుందంటే కృష్ణ ప్రేమయే వచ్చేస్తుందంట. రైట్. మనకి పుణ్యము అక్కర్లేదు, మనకి కావలసిన అవసరాలు కూడా ఎక్కలేదు, మనకేమి కోరికలు ఉండవు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడే కావాలి అనుకున్నప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో అది కావాలా ఇది కావాలని ఏమి ఉండదన్నమాట. సో అందుకే ఈ వైష్ణవులు కార్తీక దామోదర వ్రతం చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా కృష్ణ ప్రేమయే వచ్చేస్తుందంట. ఓకే. గోపికలు బృందావనంలో శ్రీకృష్ణుడే నాకు భర్తగా కావాలి అనేసి వాళ్ళు కాత్యాయని వ్రతం చేసేవారంట. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడంతా ఏంటి, మహారాష్ట్రలో వాళ్ళందరూని ఏకాదశి వ్రతం. అందరూ చూడండి, అందరు మరాఠీలు ఏకాదశి వ్రతం చేస్తారు. అక్కడే మోర్ పాపులర్. ఏ గ్రామంలో ఉన్నా సరే, ఏ కూలీ నాలి చేసుకుంటే వాళ్ళైనా సరే ఏకాదశి వ్రతం చేస్తారన్నమాట. ఈ వైష్ణవులు ఏకాదశి వ్రతం ఎలా చేస్తారంటే అండి, పొద్దు నుంచి సాయంకాలం వరకు నామ సంకీర్తనలో ఉండిపోతారు. భగవంతుడి కథలు వినడము, భగవంతుడి నామ సంకీర్తనం చేయడము, దాంట్లోనే అన్నమాట. అది వాళ్ళ ఏకాదశి వ్రతము అంటే. ఆ మధ్య మధ్యలో ఉపవాసం అది ఇది అంటారు కదా, ఆ ఉపవాసంలోని వాళ్ళు ఫుల్గా ఏమి తినకుండా ఏమి ఉండరు. కాదంటే ఈ వరి ధాన్యాలు వదిలేసి మిగతా అయినా చక్కగా భోంచేస్తారు. ఓకే. భోంచేసి కానీ మనసులో ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ నామ సంకీర్తన చేస్తారన్నమాట. ఓకే. ఆ తర్వాత బ్రహ్మచర్య వ్రతం ఉన్నది చూసారా, అది మన వేదాల్లో చెప్పింది బ్రహ్మచర్య వ్రతము. తర్వాత ఇంకొకటి సన్యాస వ్రతము. ఈ బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు నైష్టిక బ్రహ్మచారిలు అవన్నీ అందరూ ఉంటారు కదా, అలాగా వాళ్ళు ఆ బ్రహ్మచారులు వాళ్ళు శరీరం వదిలేక జనలోకానికి వెళతారు. మనకి తెలుసు కదా 7 లోకాల పైన ఉన్నాయని. వాళ్ళు జనలోకానికి వెళతారు. సన్యాస దీక్ష సన్యాస వ్రతం చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారు. ఇప్పుడు ఏమైందంటే ఈ కలియుగంలో మనకి దేని మీద అంత కఠినంగా మనం ఏది చేయలేకపోతున్నాము. మన మెంటల్ వీక్నెస్, ఫిజికల్ వీక్నెస్, ల్యాక్ ఆఫ్ మెంటల్ కాన్సన్ట్రేషన్. సో అలాగైనప్పుడు ఏం చేయాలంటే మనం ఏం భయపడక్కర్లేదు, నామ సంకీర్తన ఒక్కటే చాలు. ఆ నామ సంకీర్తన చేసేది కూడా
భగవంతుడి ప్రేమ కోసం చేయాలంతే. భగవంతుడికి ఇది ప్రీతి. నేను ఈ భజన చేస్తే భగవంతుడికి ప్రీతి. నాకు భగవంతుడి ప్రీతి ఒక్కటే కావాలి, ఇంకేమీ వద్దు అనుకొని మనం చేసేము అంటే మనకి సాక్షాత్తు భగవంతుడే మనల్ని రక్షించి వైకుంఠ ప్రాప్తియో లేకపోతే సాయుజ్య ప్రాప్తియో ఆయనే ఇచ్చేస్తారు. సో ఈ కలియుగంలో ఇంత కన్సెషన్ ఉన్నదన్నమాట మనకి. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే అండి, హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరినీ విష్ణు భగవానుడు చంపేశారు కదా. హిరణ్యాక్షుడుని ఎవరు, వరహావతారంలో మహావిష్ణువు వచ్చి ఆయన్ని సంహరించారు. హిరణ్యకశిపుని మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి ఆయన్ని సంహరించారు. వీళ్ళిద్దరూ దితి కొడుకులు. దితి ఎవరో, అదితి, దితి వీళ్ళందరూ ఎవరో దక్ష ప్రజాపతి కుమార్తెలు. వీళ్ళ భర్త కశ్యప మహాముని. సో ఇప్పుడు దితికి ఇద్దరు కొడుకులు మరణించారు. అదితి కొడుకులు వాళ్ళందరూ దేవతలు. సో దితికి చాలా దుఃఖం వేసింది. ఇలాగా మహావిష్ణువు వచ్చి ఇంద్రుడిని కాపాడడానికి నా కొడుకుల్ని ఇద్దరిని చంపేశారు. నేను ఇప్పుడు ఒక కొడుకుని కనాలా, ఇంద్రుడిని చంపేంత కొడుకులు నాకు కావాలా అనేసి ఆవిడ పట్టుపట్టిందన్నమాట. ఏంటి, రిటాలియేషన్, పగ తీర్చుకోవడం. సో వీళ్ళిద్దరిని చంపింది మహావిష్ణువు. ఆవిడ మహావిష్ణువు మీద పగ తీర్చుకోవడానికి కుదరదు. అందువల్ల మహావిష్ణువు ఇంద్రుణ్ణి కాపాడడానికి ఇంత చేశారు, నేనే ఇంద్రుణ్ణి చంపేస్తాను అనేసి. ఇప్పుడు ఇంద్రుణ్ణి ఎందుకు మహావిష్ణువు కాపాడాడు అంటే, ఈ హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు వాళ్ళిద్దరూ ముల్లోకాల్ని జయించి ఆ ఉన్న జీవరాశులందరినీ కష్టపెట్టేవాడు. ఇంద్రుడు ముల్లోకాలకి అధిపతి. సో అందువల్ల ఇప్పుడు ఇంద్రుడిని రక్షించాలి, ఇంద్రుడి సామ్రాజ్యం రక్షించాలి అంటే ఆ చెడ్డ పనులు చేసే వాళ్ళని సంహరించాలి కదా. అందుకే మహావిష్ణువు వాళ్ళిద్దరిని సంహరిస్తే ఇప్పుడు ఇంద్రుడు తన లోకం నుంచి అన్ని లోకాలని చక్కగా పాలిస్తున్నారు. కానీ ఈవిడికి పుత్ర శోకం. ఆ పుత్ర శోకము, ఈ అటాచ్మెంట్ ఎలాంటిది అంటే, మనం తప్పు చేస్తున్నాము లేకపోతే మంచిది చేస్తున్నాము ఆ విచక్షణ జ్ఞానం పోతుంది. అందుకే కదా అంటారు, అటాచ్మెంట్ వదలండి. మీరు అటాచ్మెంట్ వదలకపోతే మీ మనసు చెడిపోతుంది, మీ విచక్షణ జ్ఞానం కోల్పోతారు అనేసే కదా అటాచ్మెంట్ వదలమన్నారు. కానీ అటాచ్మెంట్ వదలడం కష్టం. ఏదో పెద్ద భక్తులకే అది వీలవుతుంది. అందుకే మనము భక్తులు అయిపోవాలన్నమాట. ఆ భక్తులు ఎలాగైపోవడము అంటే సత్సంగంలో ఉండడం, భగవంతుడి కథలు వినడం. ఆ భగవంతుడి కథల్లో ఇవన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ దితి ఏమో కశ్య ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. జ్ఞాపకం ఉంది కదా, కశ్య ప్రజాపతి గారి దగ్గర నుంచే ఈ లోకంలోని అన్ని రకాలు సృష్టింపబడింది అనేసి జ్ఞాపకం ఉంది కదా. పావులు, మృగాలు, దేవతలు, మనుష్యులు, ఈ కీటకాలు, అవన్నిటికీ తండ్రి ఎవరో కశ్య ప్రజాపతి. ఓకే, ఒకవేళ మనకి గోత్రం తెలియదు అంటే కశ్య ప్రజాపతి అని చెప్పండి, కశ్యప గోత్రం అని చెప్పండి,
అన్నీ కవర్ అయిపోతాయి అంటారు. ఎందుకో ఆయన దక్ష ప్రజాపతి కూతుర్ని కదా పెళ్లి చేసుకొని ఇంతమంది ఇన్ని రకాల జీవరాశుల్ని ఆయన సృష్టించింది అందుకే అన్నమాట. సో అలాగే దితి అదితి అనే ఇద్దరు చెల్లుళ్ళు కూడా కశ్యప ప్రజాపతి గారి భార్యలు. సో ఇప్పుడు దితికి కొడుకు కావాలంటే కశ్యప ప్రజాపతి ఆయన పెద్ద మహర్షి, ఎప్పుడూ భగవంతుడిలో మీద తపస్సు చేస్తూ ఉంటారు. సో ఈవిడికి ఇప్పుడు కొడుకు కావాలంటే ఏంటి, కశ్యప ప్రజాపతికి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మెప్పించి ఆయన వ్రతాన్ని డిస్టర్బ్ చేసి ఆయనతో కొడుకుని కనాల. సో అందువల్ల ఏం చేసిందంటే దితి ఆయనకి చాలా పరిచర్యలు చేసింది. ఆయన తపస్సు చేసుకుంటుంటే పూజలు యజ్ఞయాగాది కార్యాలు చేసుకుంటూ ఉంటే ఆవిడే చాలా సహకరించి ఆయన చేయవలసిన పరిచర్యలంతా చేసిందన్నమాట. చాలా అఫెక్షనేట్గా. అది ఈ ఆడవాళ్ళలో ఉన్న గుణం ఒకటి ఏమంటే మగవాణ్ణి ఆకర్షించడానికి ఆ చిరునవ్వు, ఆ నడవడంలో ఆ తీరులన్నీ ఉన్నాయన్నమాట. అవి దితి అవన్నీ ప్రయోగించి కశ్యప ప్రజాపతి గారి మనసు ఆకట్టుకుంది. సో ఆవిడ ఇంత సేవ కూడా చేసింది కదా. సో అప్పుడు కశ్యప ప్రజాపతి గారు ఆవిడని మెచ్చుకొని, నువ్వు నాకు చాలా సేవ చేసావు, నాకు చాలా సంతోషమయ్యింది. ఇప్పుడు ఆయన కూడా అట్రాక్ట్ అయిపోయారు ఆవిడికి. నీకు ఏం కోరిక కావాలో కోరు, నేను నీకు ఇస్తాను అన్నారు. అంటే ఆవిడే సరే నాకు ఇంద్రుడిని చంపగలిగే కుమారుడు కావాలి అనేసి. ఇప్పుడు కశ్యప ప్రజాపతి గారు ప్రామిస్ చేసేసారు. ఆయన ప్రామిస్ని ఆయన వదలకూడదు, వదలరు కూడా. ఇప్పుడు ఆయనకి నోట్లో కరక్కాయ పడ్డట్టు అయిపోయింది. నేనేదో ఈవిడ ఇంత పరిచర్యలు చేసింది, సంతోషపట్టాలి అనేసి నీకేం కావాలి అంటే, సరే నాతో ఉండు అంటే ఆయన సరే అనేవారు. కానీ ఇంద్రుడిని చంపేలాంటి కొడుకు కావాలి అంటే ఆయనకి ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఇంకేంటి ఆయన ఆలోచించారన్నమాట. ఏం చేయడము, ఎలాగ చేయడము, నేను నా వాగ్దానాన్ని భంగం చేయలేను. ఇంద్రుడిని చంపి కొడుకు కావాలి అనేసి నేను ఇవ్వలేను. ఏం చేయాలబ్బా అనుకున్నారు. అప్పుడు కశ్యప ప్రజాపతి గారు ఆయన్ని నిందించుకున్నారు. ఏమనుకున్నారు, నా ఇంద్రియ నిగ్రహం లేని మూలాన్నే కదా ఆవిడ వచ్చి పరిచర్యలు చేస్తే ఆవిడ చూపులకి వయ్యారాలకి పడిపోయాను. నాకు ఇంద్రియ నిగ్రహం ఉంటే ఇవన్నీ జరిగేది కాదు కదా అనుకున్నారు ఆయన. అనుకొని ఇప్పుడు ఈ అపాయం నుంచి ఎలాగబ్బా రావడం అని ఆయన ఉపాయాన్ని ఆలోచించారన్నమాట. చూడండి, మహర్షులు ఇదే అన్నమాట. వాళ్ళకి ఏదో వాళ్ళు ప్రామిస్ చేసేస్తారు. చేసేసి ఆ తర్వాత అయ్యో నేను చేయలేను అనరు వాళ్ళు ఈ వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి, తర్వాత ఎవరికి అపాయం కూడా జరగకూడదు, ఏం చేయాలని ఆలోచిస్తారన్నమాట. అదే మనం కూడా చేయవలసింది. మనకి ఏదైనా కష్టం వచ్చేసిందంటే ఏదో పెద్ద
అడ్డంకుల్లో మనం కూరుకుపోయాము అంటే మనం కూర్చొని ఏడడము, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం అవన్నీ చేయకూడదు. దీన్ని ఎలాగ తప్పించుకోవాలనేసి ఆ ఉపాయాన్ని మనం వెతకాల. ఎందుకంటే మనలో ఎంతో శక్తి ఉన్నది, చాలా చాలా శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం పైకి తీసుకురావాలా. మనం కూర్చొని ఆలోచించి భగవంతుడి సహకారం అడిగి ఇవన్నీ ఆలోచిస్తే తప్పకుండా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఆయన అదే అన్నమాట, ఆయన ఉపాయం ఆలోచించారు. ఉపాయం ఆలోచించి అనుకున్నారు అందరికీ మంచిది జరగాల, ఆవిడ అభిష్టము నెరవేరాలా, ప్లస్ ఇంద్రుడికి హాని జరగకూడదు, నా వాగ్దానం కూడా నిలబడాలా. చూడండి, ఈ 3 యాంగిల్స్ని ఆయన కవర్ చేశారు. ఎలా కవర్ చేశారు అంటే ఆయన అన్నారు, ఫస్ట్ అనుకున్నారన్నమాట, ఈ ఆడవాళ్ళు ఇలాగే వీళ్ళ బుద్ధి చాలా సంకుచిత స్వభావము, నేను దితిని అని ఏం ప్రయోజనం లేదు అన్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, మన వేదాలే చెప్పినవి. మన ఆడవాళ్ళకి సంకుచిత స్వభావం అంట, నేరో మైండెడ్నెస్ అంట, మనకి పగ తీర్చుకుండే స్వభావం అంట, మనకి ఈర్ష్య ఎక్కువ అంట. ఓకే, సో అందువల్ల అనేసి ఆయన అన్నారు, ఇది దితి తప్పు కాదు, ఇది స్త్రీ స్వభావం అన్నారు. సో చూడండి, మనకు అన్నీ మనలో మనం చూసుకుంటే ఉన్నాయి కదా, అవన్నీ మనకు ఉన్నాయి. వేదాలే చెప్పినవి ఆడవాళ్ళకి ఇవన్నీ ఉంటాయి అనేసి. కానీ దానిని మనం అధిగమించి తోవ కూడా ఉన్నది, అది కూడా చెప్తారు. చూడండి ఎంత చక్కగా చెప్తారు ఆయన. సో ఇలాగ ఆయన మనసులో అనుకొని ఆయన అన్నారన్నమాట. అన్నారు, అయితే సరే నీకు ఇంద్రుణ్ణి చంపేలాంటి కొడుకు కావాలి కదా, నేను ప్రసాదిస్తాను. కాదంటే నువ్వు 1 సంవత్సరము చాలా కఠిన వ్రతం చెయ్యాలా, భగవంతుణ్ణి విష్ణు భగవానుణ్ణి నువ్వు పూజించాలా. ఆ చాలా కఠిన వ్రతము, అది ఎంత కఠిన వ్రతము అంటే నువ్వు కానీ ఏదైనా తప్పు చేసావంటే ఇంద్రుడికి సహకరించి పుత్రుడు పుడతాడు. తప్పు చేస్తే నువ్వు కానీ తప్పు చెయ్యకపోతే ఇంద్రుడిని సంహరించి కొడుకు పుడతాడు. అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పారన్నమాట. చెప్తే ఆవిడ అన్నది, ప్లీజ్ చెప్పండి. ఆవిడకి సంతోషం అన్నమాట. ఆ సెకండ్ పార్ట్ వదిలేసింది ఆవిడ. సెకండ్ పార్ట్ వదిలేసి ఫస్ట్ పార్ట్ పట్టుకున్నది. ఓ, ఇంద్రుడిని చంపి కొడుకు వస్తాడంట, నేను ఆ వ్రతం చేస్తాను అనేసి. చెప్పండి 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 బేగా చెప్పండి అనేసి. సో ఆయన చెప్పి ఆయన అన్నారు, నువ్వు ఇవన్నీ ఈ నియమాలన్నీ పాటించాలా నేను చెప్పి అన్నీ, జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఇంద్రుడికి అనుకూలమైన పుత్రుడు అయిపోతాడు నీ కొడుకు అనేసి. ఓకే అని ఆయన అన్నారు, నువ్వు ఎవ్వరికి హింస చేయకూడదు, మనస్సులో కూడా హాని తలంపకూడదు, ఎవ్వరిని శపించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, గోళ్ళు జుట్టు కత్తిరించుకోకూడదు ఈ 1 సంవత్సరము, కపాలము ఎముకలు వంటి అపవిత్ర పదార్థాలని తాకకూడదు, నీటిలో ప్రవేశించి స్నానం చేయకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు, దుర్జనులతో సాంగత్యము పెట్టుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, మురికి వస్త్రాల్ని ధరింపకూడదు, ఒకసారి ధరించిన పూమాలని మళ్ళా ధరించకూడదు, ఎంగిలి భోజనము
భుజించకూడదు. కాళికాదేవి ప్రసాదాన్ని తినకూడదు. మత్స్య మాంసాదులతో కూడిన అన్నాన్ని భుజించకూడదు. శూద్రుడు తెచ్చినది తాకినది ఆహారాన్ని భుజించకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత నోరు చేతులు కాళ్ళు కడుక్కోకుండా బయటికి వెళ్ళకూడదు. సంధ్యా సమయంలో జుట్టు విరబోసుకొని లేకపోతే ఆభరణాలు ఏది పెట్టుకోకుండాని బయటికి వెళ్ళకూడదు. వాక్కు నిగ్రహించుకోవాలా. అంటే ఏంటి? మితభాషిగా ఉండాలా. అది చాలా కష్టం. టక్కని మనకు తెలియకుండా మాట్లాడేస్తాము. ఏదో ఒకటి చెప్పేయాలన్న ఆతృత, వాళ్ళకి చెప్పేయాలని, లేకపోతే అనేయాల వాళ్ళు ఎలాగన్నారని. అదే వాక్కుని నిగ్రహించుకోవాలంట. శరీరాన్ని కరెక్ట్గా ఫుల్గా మూసుకోకుండా బయటికి వెళ్ళకూడదు. చక్కగా కప్పుకోవాలా. బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలా. కాళ్ళు కడుక్కోకుండా శుచిగా శుభ్రం చేయకుండా మంచం మీద పడుకోకూడదు. మన శిరస్సు పడమర దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ పెట్టుకొని పడుకోకూడదు. నగ్నంగా పడుకోకూడదు. సూర్యోదయము సూర్యాస్తమయ సమయాల్లో పడుకోకూడదు. ఉతికిన బట్టలే కట్టుకోవాలా. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలా. పసుపు గంధం లాంటి సుగంధి ద్రవ్యాలతో అలంకరించుకొని ఉండాలా. పగటిపూట భోజనం చేసే ముందు గోవులకి, బ్రాహ్మణులకి, లక్ష్మీదేవికి, అచ్యుతునికి అర్చించి ఆ తర్వాత భోంచేయాల. సో వ్రత సమయంలో ముత్తైదువులైన స్త్రీలను పిలిచి వాళ్ళకి పువ్వులు, చందనము, ఆభరణము లాంటివి కానుకగా ఇవ్వాలి. గర్భవతి అయిన తర్వాత గర్భంలో నీ భర్తయే పెరుగుతున్నాడు అని అనుకొని తలుచుకొని ధ్యానించాల. సో ఇలాగా 1 సంవత్సరం పాటు నువ్వు కఠినంగా ఏ నియమం పాడవకుండా చేసేవు అంటే నీ కోరిక ప్రకారం ఒక పుత్రుడు జన్మిస్తాడు. కానీ ఏదైనా తప్పయింది అంటే ఇంద్రుడికి మిత్రుడుగా ఉండి కొడుకు పుడతాడు అని ఆయన వెళ్ళిపోయారు. సో ఆవిడ ఇంకా నేను ఇలాగా చేస్తాను అనేసి ఆవిడ వ్రతం చేయడం ప్రారంభించింది. ఈ వ్రతం చేయడం ప్రారంభించింది అని ఇంద్రుడికి తెలిసి ఇంద్రుడికి భయం వేసింది. అయ్యో ఈవిడ కానీ ఈ వ్రతం కానీ చక్కగా ఆవిడ చేసేసారంటే నన్ను చంపేసి కొడుకు పుడతాడు, నేను రక్షించుకోవాలా, అందువల్ల నేను ఎలాగన్నా వెళ్ళి ఆవిడ వ్రతాన్ని భంగం చేయాలా అనేసి ఆయన మారువేషంలో తిథికి పరిచర్యలు చేయడానికి వచ్చాడన్నమాట. వచ్చి ఆవిడకి ఎంతో వినయంగా ఎవరు వీళ్ళందరూ ఉండాలి కదా, ఎక్కడైనా వ్రతం చేస్తుంటే అస్తమాన ఆవిడ అడవిలోకి వెళ్ళి పువ్వులు, పత్రాలు, కందమూలాలు ఆవిడ తీయలేదు, ఎవరైనా సహాయం చేయాలి. అందువల్ల ఈయన సహాయం చేయడానికి వచ్చారనమాట. వచ్చి ఎంతో వినయంతో ఎంతో శ్రద్ధతోటి ఆయన ఇంద్రుడు వేరే మారువేషంలో వచ్చి ఆవిడికి అన్ని సపర్యలన్నీ చేసేవారు. ఏదేది ఎప్పుడు నీళ్ళు తేవాలా, ఎప్పుడు పువ్వులు తేవాలా, ఎప్పుడు కందమూలాలు తేవాలా అవన్నీ కరెక్ట్గా చేసేసేవారు అన్నమాట. చేస్తూ ఉండేవారు.
ఆయనని చూస్తున్నారు. ఈ అదితి ఎప్పుడన్నా తప్పు చేస్తుందా అనేసి. అదితి తప్పే చేయటం లేదు. ఇప్పుడు ఇంద్రుడికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. టైం అయిపోతుంది, ఈవిడ ఏమీ తప్పు చేయటం లేదు, అయ్యో నాకేమైపోతుందో అనేసి. సో ఆవిడ అలాగ వ్రతం చేసి 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 ఆవిడ శుభ్రంగా చిక్కిపోయింది. చిక్కిపోయి అలసట. ఒకరోజు ఏమైంది అంటే ఆవిడ భోంచేసేసి కాళ్ళు కడుక్కోకుండా, చేతులది కడుక్కుంది, నోరు కడుక్కుంది, కానీ కాళ్ళు కడుక్కొని కాళ్ళు తుడుచుకొని పడుకోవాలని ఒక నియమం ఉంది కదా. ఈవిడ షీ వాజ్ సో టయర్డ్. ఈవిడ కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయి ఆవిడ పడుకుని పోయింది. బెస్ట్ వ్రతం భంగమైంది. ఇప్పుడు ఇంద్రుడికి అష్టసిద్ధులు ఉన్నాయి. ఆ అష్టసిద్ధుల్లో ఏంటి, ఒకటి సూక్ష్మ రూపం ధరించడానికి. సో ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, బెస్ట్ ఆపర్చునిటీ, ఆవిడ వ్రతం భంగం అయిపోయింది అనేసి ఆవిడ పవర్ తగ్గిపోయింది, ఈయన పవర్ బోల్డ్ ఉంది. ఇంకా ఆ అష్టసిద్ధులు ఉన్నాయి కదా, ఆవిడ సూక్ష్మ రూపంలో ఆయన దితి గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని ఆ బంగారంలాగా మెరిసిపోతుందంట. ఎందుకు, ఈవిడ తపస్సు చేస్తుంది కదా. మహావిష్ణు భక్తులకి అలాగేనండి. అందుకే అంట ఆ కాలంలో అదే చేసేవారు భక్తులు. వీళ్ళందరూ గర్భవతులు అయినప్పుడు భగవంతుని పూజించేవారు. అందుకే ఈ కాలంలోని విష్ణు సహస్రనామ వినండి వినండి అనేది ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ని. భగవంతుని తలుచుకోండి, విష్ణు సహస్రనామాన్ని వినండి అని అనేది అన్నమాట. సో ఆవిడ అవన్నీ చేశారు కదా. ఆ భగవద్భక్తి, ఆ శక్తితోటి ఆ పిండం బంగారంలాగా మెరిసిపోయిందంట. సో ఇప్పుడు ఇంద్రుడు లోపలికి వెళ్ళి ఆ పిండాన్ని 7 ముక్కలు చేస్తే 7 ముక్కలు ఏడవడం ఆరంభించింది. అంటే ఏంటి, 7 ముక్కలోనే ప్రాణంతో ఉన్నాయి. అయ్యో అబ్బాయి ఇంకా 7 ముక్కలు ప్రాణంతో ఉన్నాయని మళ్ళా నరికాడు. నరికేస్తే ఇప్పుడు 49 ముక్కలు అయిపోయింది. ఆ 49 ముక్కలోనే మమ్మల్ని చంపకండి, మమ్మల్ని చంపకండి, నేను మీ సోదరుడిని, మమ్మల్ని ఎందుకు చంపుతారు, మమ్మల్ని చంపకండి అన్నారంట. చూడండి, 43 పిండాలు మానవ శరీరం దాల్చి మమ్మల్ని చంపకండి చంపకండి, నేను మీకు సహోదరుణ్ణి అన్నారంట. ఎందుకని సహోదరుడు అన్నాడో తెలుసు కదా, కజిన్, ఈజ్ ఎ కజిన్. ఇంద్రుడు అదితి కుమారుడు, దితి అదితికి చెల్లెలు, అంటే ఇంద్రుడికి పిన్ని. సో వీళ్ళు పిన్ని కొడుకులు అన్నమాట. అందుకే మేమందరం మీ సహోదరులు, మమ్మల్ని చంపకండి అన్నారంట. అని నాట్ ఓన్లీ అనడం, ఇప్పుడు ఆవిడ అంతా తపస్సు చేసింది కదా విష్ణు భగవాన్ మూలాన్ని, వాళ్ళందరూ భగవంతుడిని అంశం అయిపోయారన్నమాట. సో అందువల్ల వీళ్ళని మరుత్స్ అంటారు. మరుత్ అంటే రూడ్ అంట, అంటే చంపద్దు, మమ్మల్ని చంపద్దు అని. అలాగే ఆ పేరు వచ్చి ఇప్పుడు ఈ మరుత్స్ 49 మందిని దితి గర్భంలో పుట్టిన వాళ్ళు. దితి గర్భంలో అంటే ఏంటి, రాక్షసులు, అసురులు పుట్టాలి కదా. కానీ ఆవిడ గర్భంలో అసురుల్లాగా పుట్టలేదు వీళ్ళు. ఎందుకో ఆవిడ భగవంతుడి మీద తపస్సు చేసింది. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ తపస్. మనం ఎలాగైనా సరే, ఏమైనా సరే, ఏం తప్పులు చేసినా సరే, మన బ్యాక్గ్రౌండ్ ఎలాగున్నా సరే, మనం కానీ భగవంతుడి మీద కానీ తపస్సు చేస్తే మన మనసే మారిపోతుందంట, మన జీన్ స్ట్రక్చరే మారిపోతుందంట. సో అలాగయ్యి ఆవిడ కొడుకులు అసురులు అవ్వాల్సింది దేవతలు అయిపోయారు.
ఇప్పుడు ఇంద్రుడు వీళ్ళ 49 మందిని స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తపస్సు. ఇది అయ్యి వెంటనే వాళ్ళు పుట్టగానే ఇంద్రుడు చెప్పేశారంట, నిజమే చూడు ఇలాగ అయ్యింది, నేనేమో వీళ్ళని చంపాలని వచ్చాను, మీరు నన్ను చంపాలా అనేసి కొడుకుని కనడానికి వెళ్తే నాకు తెలిసింది, నేను వచ్చి మీకు సహకరించి ఆ తర్వాత మీరు తప్పు చేయడం వల్లనే మీరు వ్రతభంగం అయింది. మీకు వ్రతభంగం అయిన మూలాన కశ్యప ముని గారు చెప్పినట్లు నాకు సహకరించి లాంటి పుత్రులు దొరికారు. సో ఈ 49 మందిని నాకు సహకరిస్తారు, అందువల్ల నేను తీసుకువెళ్ళిపోతున్నాను అనేసి ఆవిడికి నమస్కారం చేశారు. ఎందుకు నమస్కారం చేశారు? ఆవిడ భక్తి చేసింది, మహావిష్ణువు పైన తపస్సు చేసింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తపస్సు అన్నమాట. సో ఆవిడ వెళ్ళిపోయారు. ఓకే, ఆ తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు కశ్యప మహాముని గారు ఆవిడికి ఎందుకు ఇలాంటి వ్రతాన్ని ఆయన ఉపదేశించారు అంటే, ఇప్పుడు దితికి చెప్తే నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయడం చెడ్డది, ఇంద్రుని చంపడానికి కొడుకుని కనాలి అనేసి నువ్వు విష్ణువు మీద తపస్సు చేయడము చెడ్డది, నువ్వు అలా చేయకూడదు అంటే ఆవిడ అప్పుడు విని ఉండదు. కానీ ఈ తపస్సు శక్తి ఎలాంటిది అంటే ఆవిడ మనసే మారిపోయింది. చెప్పారు కదా, నువ్వు కోపగించుకోకూడదు, శపించకూడదు, ఆ తర్వాత ఇంకా ఏదేదో చెడ్డవాళ్ళతో మాట్లాడకూడదు, చెడ్డవాళ్ళ మాటలు కూడా వినకూడదు, ఆ తర్వాత ఎప్పుడు శుచిగా ఉండాలా అంటే ఇవంతా డిసిప్లిన్డ్ మైండ్ అన్నమాట. శరీరానికి డిసిప్లిన్, మనసుకి డిసిప్లిన్. ఆ మనసుకి శరీరానికి ఎప్పుడు ఆ డిసిప్లిన్ వస్తుందో మన మనస్సు తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది, తన నిజస్థానంలోకి వెళ్ళిపోతుంది. మన మనస్సుకి నిజస్థానం ఏంటి? ఆత్మ. సో తన మనస్సు నిజస్థానంలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఆ నిజస్థానం రూపం ఇచ్చేయమంటే అది ఏంటి? భగవంతుడు, మహావిష్ణువు. సో అందువల్ల ఆవిడ మనస్సు పరిపూర్ణం అయిపోయింది, శుచి అయిపోయింది, శుద్ధం అయిపోయింది. అందుకే కశ్యప ప్రజాపతి గారు 1 సంవత్సరం ఫుల్గా నువ్వు తపస్సు చేయాలా అనింది. ఎందుకు? ఆవిడని భక్తురాల్లాగా మార్చడానికి. సో భక్తులు ఎప్పుడు, మహర్షులు ఎప్పుడు మనము తప్పు చేస్తే కూడా వాళ్ళు ఎలాగో ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి వాళ్ళు గట్టెక్కుతారు, వాళ్ళు మనల్ని కూడా గట్టెక్కిస్తారు. అందుకే భగవంతుడు అస్తమానం ఈ భాగవతంలో చెప్పింది, సత్సంగంలో ఉండండి, కథలు వినండి, భగవంతుని లీలలు వినండి అనేది ఇందుకే అన్నమాట. ఇప్పుడు చూడండి, చెడ్డవాళ్ళు కూడా ఎంత చక్కగా మారిపోతారో భక్తి చేస్తే. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి, గర్భం దాల్చిన ఆడవాళ్ళు ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానించాలా, వ్రతాలు చేయాలా, ఆ లీలలు వినాలా, ఇంకా మనసు ఎప్పుడు భగవంతుడి మీదే పెట్టుకుంటే పుట్టి శిశువు కూడా ఆ భగవంతుని లక్షణాలు వస్తాయన్నమాట. అది అప్పుడు నిజమే, ఇప్పుడు కూడా నిజమే అండి. తర్వాత ఏమైందంటే ఇది అలాగైంది. ఓకే, ఇప్పుడు మనకేమన్నా హెల్ప్ అవుతుందా? ఇది ఈ పుంసమన వ్రతము మనకు కూడా అన్నమాట. మనం ఎప్పుడు చేయాలంటే
మార్గశిర మాసంలో చేయాలంట ఇది. మార్గశిర మాసంలోని ఇవన్నీ మనము అనుసరించితే మనకు కూడా మంచి జరుగుతుంది. మన మనసులో ఉండి కల్మషాలు కూడా పోతాయి. తర్వాత మనకి కావలసిన ఐశ్వర్యము, అభిష్టము, మన ఇంట్లో ఏదన్నా కష్టాలు ఉంటే కూడా అవి కూడా పోతాయంట. ఇది ఆడవాళ్ళన్నా చేయొచ్చంట, మగవాళ్ళన్నా చేయొచ్చంట. ఇద్దరూ కలిసే చేయాలని ఏమీ లేదు. ఎవరు చేసినా సరే ఆ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందన్నమాట. ఇప్పుడు పుత్రులు లేరు అనేసి ఉన్నారు అంటే ఆ స్త్రీ ఆవిడ చేయాలంటే ఆవిడికి పుత్ర సంతానం కలుగుతుందంట. మగవాళ్ళకి కూడా ఒక్కొక్కసారి పెళ్ళి అవ్వదు. చూడండి, ఆడవాళ్ళకి పెళ్ళి అవ్వదు, కష్టమైంది అని విన్నాము. కానీ మగవాళ్ళకి కూడా కష్టమండి. మగపిల్లలకు కూడా మంచి అంటే సంబంధం దొరకాల, పెళ్ళి అవ్వాలంటే వాళ్ళకి కష్టమే. సో వాళ్ళు కూడా ఇది చేస్తే వాళ్ళకి మంచి భార్య దొరుకుతారంట. ఒకవేళ రోగగ్రస్తులు ఈ తపస్సు చేస్తే వాళ్ళ రోగము నయమవుతుందంట. ఆ తర్వాత సౌందర్యం లేని వాళ్ళు, ఎవరికన్నా సౌందర్యం లేదు, అసహ్యంగా అక్కడ మచ్చలు ఇక్కడ మచ్చలు అది ఇది అయిన ఉన్నవాళ్ళు ఈ వ్రతం చేస్తే సౌందర్యవంతులు అవుతారంట. ఓకే, ఇప్పుడు భాగవతంలో ఏమైనా రాశారు అంటే అది 100% అండి కదా. సుఖ మహర్షి గారు చెప్పారు, వ్యాస మహర్షి గారు రాశారు. ఈ వ్రతం చేస్తేమంటే ఇవన్నీ కురూపి అయిన స్త్రీ ఈ వ్రతం వలన సౌందర్యవతి అవుతుందంట. శ్రాద్ధ కర్మల్లో ఏదో పితృదోషము అది ఇది ఉన్నది అనుకుంటే వాళ్ళు కూడా ఈ వ్రతం చేశారంటే పితృదోషం పోయి పితృలు సంతోషపడతారంట. ఓకే, ఆ తర్వాత ఏంటి, లక్ష్మీనారాయణలు ప్రసన్నులు అవుతారు. నాకు ఏమీ వద్దు, నాకు భగవంతుడి ప్రేమ ఒకటే కావాలి అని చేస్తే లక్ష్మీనారాయణులు ప్రసన్నులు అవుతారంట. ఓకే, ఆ తర్వాత కొంతమంది నేనేమి చేయలేను, నా మనసు చాలా కంట్రోల్గా ఉండటం లేదు అన్నవాళ్ళు ఏం కష్టపడక్కర్లేదు. నామ జపం, నామ జపం అంటే నామ ప్రభువుని, నామానికి ఏం డిఫరెన్స్ లేదంట. మనం కృష్ణ అన్నామంటే కృష్ణుడు శబ్దమే భగవంతుడు, ఆ భగవంతుడి నామమే కృష్ణుడు. అలాగా ఆ నామ ప్రభువు, ఆ నామాన్ని మనం పట్టుకున్నాము అంటే మనకి కృష్ణ ప్రేమ తప్పకుండా లభిస్తుంది అంట. చూడండి, హరినామ స్మరణ, ద పవర్ ఆఫ్ హరినామ స్మరణ, ద పవర్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు మాటలు కూడా తక్కువ మాట్లాడాలని చెప్పారు చూసారా, అది ఆ వ్రతము. ఆ తక్కువ మాట్లాడే వ్రతము మనమందరం తప్పకుండా చెయ్యాల. ఎందుకంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజు గారు అలాగే కదా, ఆ మాటలు కంట్రోల్ లేకుండానే కదా ఆయన డబాల్ని అలాగా అనేసారు. పరమశివుడిని, పార్వతీదేవిని అవహేళన చేశారు. ఎందుకు? మనసు మీద కంట్రోల్ పెట్టుకోలేదు ఆయన ఎక్కువ. అంటే ఆ టైంలో అలాగ వచ్చేసింది అన్నమాట. అందుకే మనము తూచి మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ మనము చాలా సీరియస్ సాధకాసు. మనం ఇంతకు ముందు లాగా కాదు, మనం ఎంతో ఎదిగేమన్నమాట. ఇప్పుడు ఆ ఎదిగినవి కూడా మనకి అప్పుడప్పుడు తప్పులు చేసేస్తాము అనేసి మనకు తెలిసింది కదా. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే నాలికని మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఎన్నో అనర్థాలు తగ్గిపోతాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏమంటే అండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఏదో అనుకొని మనం ఏదో అంటాము,
కానీ ఎదుటి వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తప్పుగా అర్థం చేసుకొని దాని మీద మాట మాట వచ్చి ఏదో అంటారు మనల్ని. ఇవన్నీ ఎందుకు? మనం సైలెంట్గా ఉండిపోతే మంచిది. మనకి ఏం చెప్పాలో ఆలోచించి ఏది చెప్పాలా అని మనకి తెలియలేదనుకోండి, డౌట్ వచ్చిందనుకోండి, ఏం చెప్పనబ్బా అని అలాంటప్పుడు మౌనంగా ఉండిపోదాం. మౌనంగా ఉండిపోతే ఆ మౌనాన్ని వాళ్ళ అంగీకారం అనుకుంటేనే సరే, ఆ మౌనాన్ని ఈవిడ నిర్లక్ష్యం చేస్తున్నది అనుకుంటేనే పర్వాలేదన్నమాట. ఎందుకంటే మనం ఏమి కమిట్ చేసుకోవటం లేదు. అందువల్ల మౌనంగా ఉండడం చాలా మంచిది. రమణ మహర్షి గారు, భగవాన్ రమణ మహర్షి గారు ఆ మౌనం 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 ఆయన అనేది ఇందుకే అన్నమాట. ఎన్నెన్నో మన మాటలు మన తెలియకుండా ఏదో అంటాము, ఏదో అనుకొని ఏదో అంటాము. అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో ఇప్పుడు మనమంతా చూడండి, ఇవన్నీ ఈ వ్రతాల్లో ఇవన్నీ కట్టుదిట్టాలు చేసుకోవడానికి ఏంటి? కట్టుదిట్టం చేయడానికి మన మనస్సుని కంట్రోల్ చేయడానికి. కంట్రోల్డ్ మనస్ ఈజ్ ద మోస్ట్ ప్యూరిఫైడ్ మైండ్. ఆ మోస్ట్ ప్యూరిఫైడ్ మైండ్లోనే ఆత్మ సాక్షాత్కారం మనకి లభిస్తుంది. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.